యేసుక్రీస్తు దేవుడు ఆ రోజు ఏదోన్ తోటలో క్వశ్చన్ స్త్రీని అడగలే. వాస్తవంగా పాపం మొదటిగా చేసింది స్త్రీ, పాపంలో పడిపోయింది స్త్రీ, అడగాల్సింది ఆమెను. కానీ ఆమెను అడగలే, ఇంటి యజమానిని అడిగాడు. పురుషులారా, ఇక్కడే మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. రేపు మీ యొక్క భార్యల విషయంలో మిమ్మల్ని దేవుడు లెక్క అడుగుతాడు. కరెక్ట్గా ఏలకపోతే ఆమెను చర్చకు తీసుకురావడం నీ బాధ్యత, ఆమెను ప్రభు దగ్గర తీసుకురావడం నీ బాధ్యత, ఆమెను రక్షణలోకి తీసుకురావడం నీ బాధ్యత, ఆమెను వర్తమానంలోకి తీసుకురావడం నీ బాధ్యత, ఆమెను 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 దేవుని సన్నిధికి తీసుకురావడం నీ బాధ్యత, ఆమెను పవిత్రంగా జీవించేటట్లుగా చేయడం నీ బాధ్యత, ఆమెను పవిత్రంగా జీవించేటట్లు చేయడం నీ బాధ్యత. ఒక పురుషుడిగా నీ బాధ్యత. కొందరు ఉంటారు, ఏం బ్రదర్ నీ భార్య వస్తలేదంటే, పాస్టర్ గారు ఆమె రానంటాను పాస్టర్ గారు, నన్ను కూడా వెళ్ళొద్దంటాను పాస్టర్ గారు. మా దగ్గర ఒక కుటుంబం ఉండే అట్లా, నన్ను కూడా వెళ్ళొద్దంట. నువ్వు పోతపో, నేను రాను పో ఆ పాస్టర్ దగ్గరికి, ఆ చర్చ్ దగ్గరికి. ఎందుకు? నేను భార్య చెప్పిన మాట ఇన్నొద్దురా అని చెప్పినందుకు. ఆ బ్రదర్కి భార్య చెప్పిన మాట వినొద్దు అని నేను చెప్పినందుకు, చూసావా నేను ఆ పాస్టర్ దగ్గర రానిగా, ఆ చర్చికి రానేనిగా, నువ్వు పోతావో అనుతాడు. వీడు అదే భార్య చెప్పే మాట వినేటోడు. వీడు భార్య చేత పరిపాలన చేయబడేటోడు. వీనికి సొంత డిసిజన్ తీసుకోలేడు. వీడు డిసిజన్ మేకర్. అంటే వీడు ఇంట్లో ఏదైనా సమస్య వస్తే నిర్ణయం తీసుకునే స్థితిలో వీడు లేడు, ఆ పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి పాస్టర్ గారు నేను కూడా చర్చికి రావడం మానేస్తానా? ఎందుకు బ్రదర్? నా భార్య రానంటాంది, నువ్వు పోతే పో అంటాంది. ఇప్పుడు ఆమె రాకుండా నేను ఇట్లా రావాలా? అసలు ఆమె మాటకు నువ్వు లోబడాలా, నీ మాటకు ఆమె లోబడాలా? శిరస్సు చెప్పినట్టు శరీరం వింటదా, శరీరం చెప్పినట్టు శిరస్సు వింటదా? ఎవరి కంట్రోల్లో ఉండాలి. ఇంకో విషయం చెప్తా, శిరస్సు చెప్పినట్టు శరీరం వినలేదనుకో, షాక్ ట్రీట్మెంట్కి శరీరానికి ఇవ్వరు, తలకాయకే ఇస్తారు. మీకు తెలుసు కదా అండి, శిరస్సు చెప్పినట్టు శరీరం వినోళ్ళంటే పిచ్చోళ్ళు అంటాం మనం. అంతేనా కాదా? ప్రాబ్లం ఇప్పుడు శరీరంలో లేదు, శిరస్సులో ఉంది. పరిపాలన చేసే శక్తి ఈ పురుషుల్లో లేదు. తన భార్యను ఎట్లా పరిపాలించాలో తనకు తెలుస్తలేదు. మళ్ళీ కొట్టొద్దు, మళ్ళా తిట్టొద్దు, బానిసగా చెయ్యొద్దు, అణిచివేయొద్దు ఆమెని. కానీ ఆమెను పరిపాలించాలి. అదే మర్మం. దాన్ని చెప్పడానికే నేను ప్రయత్నిస్తున్నా. పాస్టర్ గారు మీరే కదా అండి భార్యను ఏలమని చెప్పాడు, మీరే కదా అండి శిరస్సు చెప్పినట్టు స్త్రీ నాదని చెప్పాడు, కాబట్టి నా భార్యను మెత్తగా నేను పాస్టర్ గారు. అదెప్పుడు చెప్పిన నేను? ఈ మెసేజ్ విన్న తర్వాత కొట్టేవరు? ఒరే అబ్బాయిలు కొట్టకండి. నువ్వు కొట్టినవనుకో ఆమె దేవుని కుమార్తె, నిన్ను కొడతాడు. కొట్టద్దు అణిచివేసే ధోరణి చేయకూడదు. స్త్రీని బానిసగా చేసి అణిచివేసే ధోరణితో ఆమెను పరిపాలించకూడదు. మరి ఎలా బ్రదర్? ప్రేమ, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్, అత్యంత శక్తివంతమైన ఆయుధం దైవికమైన ప్రేమ. 1 కొరింథీయులు 13వ అధ్యాయము. ప్రేమ 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 ప్రేమ, దానితో నువ్వు ఆమెను చేయాలి. షార్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తారో తెలుసా? శిరస్కే ఇస్తారు. ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం స్త్రీ చెప్పినట్టు పురుషుడు వింటా ఉన్నాడంటే ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలో తెలుసా? పురుషునికే ఇవ్వాలి, ఆమెకు కాదు. ఎందుకంటే పరిపాలన చేసే ఆ విధానము ఇతనికి లేకపోయేసరికి ఆమె పరిపాలన కిందికి వెళ్ళిపోయాడు ఈయన. ఇలాంటి వాళ్ళు ఎన్ని చర్చలకు వెళ్తే ఏం లాభం? ఎన్ని ఎంటెంఎస్ఎస్ చర్చలకు వెళ్తే ఏం లాభం? ఏ ఎంటెంఎస్ఎస్ చర్చలో ఉంటే ఏం లాభం? బైబిల్ వాక్యానికి సరిపోని జీవితాలు, బైబిల్ వాక్యానికి సరిపోని కుటుంబాలు. కరెక్ట్గా ఇలాంటి వాళ్ళను చేర్చుకునే సంఘం పక్కనే ఉంటుంది, ఎంటెంఎస్ఎస్ సంఘం. ఎందుకంటే ఆ పాస్టర్ ఏమన్నాడు, దానికి కారణం చెప్తానండి. ఆ పాస్టర్ కూడా భార్య చెప్పినట్టు వింటాడు. సో భార్య చెప్పినట్టు వినే పాస్టర్ తన సంఘములో భార్యలు చెప్తుంటే వినే పురుషులను చూసి ఎప్పుడు ఖండించడు. ఎవరు ఖండిస్తారు? భార్య చెప్తే వినని పాస్టర్.
భార్యను పరిపాలించే పాస్టర్, భార్యను ప్రేమతో పరిపాలించే పాస్టర్, భార్యను తనకు లోబడేటట్లుగా అన్ని విషయాలలో తనకు లోబడేటట్లుగా చేసే పాస్టర్ దీన్ని ఖండిస్తాడు, దీన్ని ఖండిస్తాడు. నీకు అర్థమైందా అని చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఇప్పుడు చూడండి, ఆదామును అడిగాడు ఆయన ప్రశ్న, ఎందుకు నువ్వు ఇచ్చేసావు? ఎందుకంటే ఇంటి యజమాని ఆయనే కాబట్టి. నువ్వు ఇచ్చిన స్త్రీని బట్టి అని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీని అడిగాడు, ఎందుకు నువ్వు చేశావు? సర్పం నన్ను మోసపుచ్చింది, సర్పం నన్ను మోసపుచ్చాడు, అందుకే నేను ఈ పాపంలో పడ్డాను. ఇప్పుడు దేవుడు ఆమెను ఏమైనా చెయ్యాలంటే, ఇప్పుడు ఆమెలో సంతానం ఉంది, దేవుని సంతానం. సర్ప సంతానముతో పాటు దేవుని సంతానం కూడా ఉంది అక్కడ. సో గాడ్ కెనాట్ డిస్ట్రాయ్ హిస్ ఓన్ పీపుల్. దేవుడు తన సొంత ప్రజలను, తన సొంత సంతానాన్ని నాశనం చేయలేడు ఆయన. అందుకే గురుగులు గోధుమల యొక్క ఆ ఉపమానములో ఆ గోధుమలు మొదటిగా అవి నాటబడి, ఆ తర్వాత మధ్యలో శత్రువు వచ్చి గురుగులను నాటినప్పుడు, ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చిందంటే శత్రువు వలన వచ్చిందన్న తర్వాత వాటిని మేము పెరిగేయాలంటే వద్దొద్దొద్దు, అవి పెద్దగైన తర్వాత వాటి ఫలాలను బట్టి అవి ఏమిటో అవి బయలుపరచబడతాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అందుకే స్త్రీని తాకలేకపోయాడు, ఆమె చేసిన అపరాధమును తాకలేకపోయాడు. అందుకు కారణం ఆదాము. ఆమె కొరకు నిలబడ్డాడు. ఆదాము తన విత్తనాన్ని ఆమెకి ఇచ్చాడు, దేవుని సంతానం, దేవుని విత్తనాన్ని ఆమెకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్త్రీ ముందు సర్ప సంతానాన్ని పొందుకున్నాక, సర్పం యొక్క విత్తనాన్ని పొందుకున్నాక, తర్వాత ఆదాము విత్తనాన్ని పొందుకున్నది. అది ఆమె అతన్ని శోధించి ఆమె పొందుకోలేదు, కానీ ఆదామే కావాలని ఆమె కోసం వెళ్ళాడు. అక్కడ ఆదాము ఎలాగైతే ఆ అపరాధములోనికి, పాపములోనికి వెళ్ళాడో, అదే విధముగా ఈరోజు తన వధువు కోసం, తన పెళ్లి కుమార్తె కోసం కూడా యేసుక్రీస్తు కూడా అదిగో తన వధువు కోసం, తన పెళ్లి కుమార్తె కోసం పాపపు ఆకారం కలిగిన మరణపు శరీరంలోనికి వచ్చాడు ఆయన. లేకపోతే ఆయన కన్యక గర్భంలో పుట్టాల్సిన అవసరము ఆయనకు లేదు, స్త్రీ గర్భంలో రావాల్సిన అవసరం ఆయనకు లేదు. దేవుడు మహోన్నతుడు, సృష్టికర్త, ఒక స్త్రీ గర్భంలోనికి రావాల్సిన అవసరం లేదు ఆయనకు. కానీ తన వధువును ప్రేమిస్తున్నాడు ఆయన.